ఇక ఎస్ఎల్బీసీ కుప్పకూలి ఏడాది అయింది. కార్మికుల మృతదేహాలు ఇంకా సొరంగంలోనే ఉన్నాయి. ప్రమాదంలో మృతి చెందిన 6 మృతదేహాలు ఇంకా వెలికి తీయలేదు. నిలిచిపోయిన పనులు ప్రారంభించలేదు. సర్కారు సమీక్షలు, నిపుణుల చర్చలు, సర్వేలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కాలం వెల్లదీస్తుంది. ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సొరంగం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని $1 బిలియన్ ప్రశ్న. ప్రాజెక్టు పనులు ఎప్పుడు మొదలవుతాయి? ఎప్పుడు నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు తరలి వస్తాయంటూ ఎదురు చూస్తున్నారు ప్రజలు. క్షేత్రస్థాయిలో అధ్యయనాలు చేయలేదు. ప్రణాళిక లేకుండా హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే ఈ ఘోర ప్రమాదానికి కారణమనేది స్పష్టమైంది. నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుండి డిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. ఏకకాలంలో అచ్చంపేట, దోమలపెంట దగ్గర ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి మహబూబ్ నగర్, మాన్యవారిపల్లె నుంచి సొరంగం పనులు ప్రారంభించారు. అయితే ఇన్లెట్ సొరంగం 13.39 కిలోమీటర్ల వద్ద గతేడాది ఫిబ్రవరి 21న కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోగా 2 మృతదేహాలను బయటకు తీశారు. 6 జాడ తెలియకపోవడం విషాదం. అత్యాధునిక యంత్ర పరికరం, నేవీ రెస్క్యూ దళాలు వస్తున్నాయంటూ ప్రగల్భాలు పలకడం తప్ప రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదు. కనీసం 200 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు, మట్టి రాళ్లను కూడా తొలగించలేని దుస్థితి ఉందంటూ రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. రెస్క్యూ పనులు ఎలా నిలిపారో ప్రాజెక్టును కూడా అలాగే మూలన పడేశారు.